హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి మంచి ఫినిషింగ్ తోటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి నడుము సైజ్ వచ్చేసి 40 అండి. ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి. ఒక 1 మీటర్ క్లాత్ అంటే తక్కువ క్లాత్ తోటి ఏ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేశాననేది చాలా వివరంగా చూపించానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో అయితే ఈ బ్లౌజ్ మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను, చూడండి. ఇంకొచ్చేసి చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే ఏ విధమైన టిప్స్ యూజ్ చేయాలి, ఇంకా సైడ్స్ వచ్చేసి కింద వైపున ఏ విధమైన హెచ్చుతగ్గులు రాకుండా ఉండాలంటే ఏ విధమైన టిప్స్ యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఓకేనండి. ఇంకా పైపింగ్ వచ్చేసి థ్రెడ్ను ఉపయోగించేసి ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలంటే ఏ విధమైన టిప్స్ యూజ్ చేయాలి, ఎంత క్లాత్ను కట్ చేసుకోవాలి, ఓకేనండి. ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పేస్తానండి. ఇంకా ఇది వచ్చేసి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ పార్ట్కి నేను వచ్చేసి లైనింగ్కి గమ్ పెట్టేశానండి. ఓకేనా. మనకి టైం సేవ్ అవ్వాలి, తొందరగా స్టిచ్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి టిప్ అనమాట. నేను వచ్చేసి ఈ విధంగా గమ్ పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని, నడుము పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పై వైపున ఒక పాదం గ్యాప్ తోటి ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా. మనం వచ్చేసి పావించి విడిచిపెట్టుకున్నాం కాబట్టి నడుము పట్టికి ఆ పావించి మాత్రమే కుట్టాలి. పావించి విడిచిపెట్టి హాఫ్ ఇంచ్ కుట్టామనుకోండి మనకి బ్లౌజు పొడవు తగ్గిపోద్ది అనమాట. ఓకేనండి. ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. అట్లాగని హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి పావించి కుట్టకూడదు. ఓకేనా. పావించి విడిచిపెట్టాం కాబట్టి పావించి అనమాట. ఒక పాదం గ్యాప్ తోటి కుట్టేస్తే సరిపోద్ది. పాదం గ్యాప్ అంటే ఒక పావించానండి. చూడండి, ఈ విధంగా చివరి వరకు కుట్టేసాను. ఇంకొచ్చేసి ఈ లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఈ పట్టీని పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నానండి. అంటే నేను ఏ పద్ధతిలో స్టిచ్ చేస్తున్నాను అనేది కూడా గమనించండి. మంచి ఫినిషింగ్ వస్తుంది. ప్లస్ బ్లౌజ్ కూడా లైఫ్ రావాలి కదా. లైఫ్ వచ్చే విధంగా స్టిచ్ చేయాలండి మనం ఎప్పుడు కూడాను. ఓకేనండి. నేను వచ్చేసి ఆ విధంగానే మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా పైనుంచి ఒక అనకుట్టు వేసేసాను. ఇంక ఇప్పుడు వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నానండి. బ్యాక్ వైపున 2 వైపులా కూడాను. అక్కడ వచ్చేసి మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ పట్టీ వచ్చేసి ఒకవైపున కోరా పార్ట్ ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేయలేదు. కోరా పార్ట్ కాకుండా కట్ చేసిన భాగం పీసులు ఉంటాయి కదా, కట్ చేసిన పీస్ అయితే మనం ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనండి. హెమ్మింగ్ చేసుకోవాలంటే అక్కడ ఫోల్డ్ చేసి ఉండాలి. ఇది కోరా పార్ట్ కాబట్టి నేను ఈ విధంగా ఇంకో పావించి ఫోల్డ్ చేయలేదు పై వైపున. ఓకేనండి. ఇప్పుడు డాట్స్కి వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. 1 ఇంచ్ డాట్ కదా, ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ అనమాట. ఈ విధంగా ఒక 2 కుట్లు వేసేస్తున్నాను. ఎక్కడైనా కూడాను ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ డాట్స్ వేస్తున్నామంటే ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఓకేనండి. ఈ విధంగా ఒకవైపున అయితే నేను డాట్స్ని అయితే స్టిచ్ చేశాను. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను. ఇవన్నీ రన్నర్తో మార్క్ చేసేసుకుంటే మనకు డాట్ కూడాను పక్కకు పోదనమాట, స్ట్రైట్గా వచ్చేస్తుంది. కానీ ఈ విధంగా పట్టేసుకుని ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఓకేనా. ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఒక 2 కుట్లు వేస్తే సరిపోద్ది. ఓకేనండి. స్టార్టింగ్ నేను రబ్ ఇవ్వట్లేదు, గమనించారా. నార్మల్గా స్టిచ్ చేసి ఇక్కడ పై వైపున రివర్స్ చేస్తున్నాను. ఇక్కడ కూడా పై వైపున నేను రబ్ ఇవ్వలేదు, రివర్స్ చేసేసి ఇప్పుడు రబ్ ఇస్తున్నాను. ఈ టిప్ ఎందుకంటే మనం స్టార్టింగే రబ్ ఇచ్చామనుకోండి ఆ క్లాత్ ఒకదాని మీద ఒకటి ఉంది కదా, ఇది జారిపోయే క్లాత్ కాబట్టి హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. అందుకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నార్మల్గా కుట్టండి, మళ్ళీ ఎండ్ చేసేటప్పుడు రబ్ ఇవ్వండి అంతే. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను. ఈ మెయిన్ డాట్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నానా. చూడండి, ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ రెండింటికి కూడా మార్కర్తో మార్క్ చేసేసుకున్నాను. ఫోల్డ్ చేసేసి ఈ డాట్ పొడవు వచ్చేసి క్రాస్గా అండి టేప్ తోటి ఈ విధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నానా. చూడండి, ఇక్కడ డాట్ని ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది గమనించండి. ఈ విధంగా రివర్స్ చేసేసాను, 2 కుట్లు వేసేసానండి. ఇంక ఇక్కడ వచ్చేసి పై వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అందులో ఎంత వచ్చిందో అందులో సగానికి మార్క్ చేసేసాను. ఓకేనా. అందులో సగానికి మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పట్టుకుని ఒక పావించండి. ఇక్కడ వచ్చేసి ఈ డాట్ వచ్చేసి ఫస్ట్ 2.5 ఇంచులు మార్క్ చేసేసాను. కానీ పావు తక్కువ 3 ఇంచుల వరకు కూడాను పెద్ద సైజు కదా, పావు తక్కువ 3 ఇంచులు ఈ ఉక్స్ దగ్గర వేసే డాట్ వేయాలండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర వేసే డాట్ అండి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ రన్నతో మార్క్ చేసేసుకున్నాను. అక్కడి నుంచి 3 లేదా 3.5 వరకు ఉండొచ్చండి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసినప్పుడు వచ్చేసి మనకి చంక వైపున హెచ్చు తగ్గులు ఉండకూడదు. అది మెయిన్ డాట్ని చూడాలి. ఇంకా మెయిన్ డాట్ని వచ్చేసి ఇది పెద్ద సైజు కాబట్టి, మరీ హెవీ సైజు కాబట్టి 2.5 ఇంచులు అనమాట. ప్రతిదానికి 2 ఇంచులు చెప్తాను, కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను 2.5 ఇంచులు పెట్టాను అనమాట. మెయిన్ డాట్ నుంచి ఒక 2.5 ఇంచులు గ్యాప్ పెట్టేస్తే సరిపోద్దండి. ఈ విధంగా 2 డాట్స్ని స్టిచ్ చేశాను అనమాట. 2 కుట్లు వేసేసానండి. ఇంకో వైపున కూడాను ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ రన్నర్తో మార్క్ చేసేసుకోవడం వల్ల మనకే కుట్టుకునేటప్పుడు కొంచెం ఈజీ ఉంటుందండి. చూడండి, ఇంక ఇప్పుడు వచ్చేసి మనము పొడవు మార్క్ చేసేసుకుంటాం. ఒక 3 ఇంచెస్ వరకు కూడా ఈ విధంగా పొడవు మార్క్ చేసేసుకొని ఈ విధంగా
ఇక్కడ పై వైపుకి వచ్చేసరికి రివర్స్ చేస్తే సరిపోద్ది. అక్కడ కుట్టు లాక్ అయిపోద్ది. ఇంకా మనకు వచ్చేసి కుట్టు ఊడిపోదండి. అట్లాగని అక్కడ ఉండే దారాన్ని కట్ చేయకూడదు. అదొక్కటే అనమాట. ఓకేనండి. మెయిన్ డాట్ని అయితే వేసేసాం కదా. సేమ్ అదే విధంగా ఉక్సుల వైపున వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అయితే ఏ విధంగా వేసామో మనము అంతే డిస్టెన్స్లో పెట్టాలండి. దీనికి ఒక విధంగా 2.5 ఇంచులు పెట్టేసి అట్లా కుట్టకూడదు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి పొడవు కూడా ఈక్వల్గా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పొడవు ఎంత అండి, డాట్ పొడవు పావు తక్కువ 3 ఇంచులు. ఈ విధంగా పావు తక్కువ 3 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక 2 కుట్లు వేస్తున్నాను. డాట్ అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోండి. ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. ఓకేనండి. ఈ విధంగా 2 డాట్లు వేసేసానా. ఇంక ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర నుంచి 3 లేదా 3.5, ఇంతకుముందు వచ్చేసి 3.5 దగ్గరగా నాకు ఈ విధంగా ఈక్వల్గా పట్టుకుంటే మనకి హెచ్చు తగ్గులు రాలేదు చంక వైపున. ఈక్వల్గా ఇంకా మెయిన్ డాట్ నుంచి చూస్తుంది అనమాట. ఇంకా మెయిన్ డాట్ నుంచి వచ్చేసి ఒక 2.5 ఇంచులు అనమాట. చంక దగ్గర నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం. ఓకేనండి. ఈ విధంగా ఇక్కడ ఉక్సుల దగ్గర వేసే డాటు, చంక దగ్గర వేసే డాటు పాదం గ్యాప్ తోటి వేస్తే సరిపోద్దండి. ఓకేనా. ఇక్కడ రివర్స్ చేసేసి మళ్ళీ ఇంకో కుట్టు వేసేసేయడమే. చూడండి, ప్రతి డాట్కి కూడాను ఒక 2 కుట్లు వేయాలి. ఓకేనండి. ఇంక ఇప్పుడు చూడండి, ఇప్పుడు షేప్ పట్టి అండి. షేప్ పట్టిని గమనించారా ఎంత అతుకులు ఉన్నాయో. నాకు వచ్చేసి చాలా తక్కువ క్లాత్ ఇచ్చారండి. ఈ సైజుకి వచ్చేసి 1 మీటర్ సరిపోదు. అంటే పైపింగ్ క్లాత్ అంతా కూడాను వేరే క్లాత్ యూజ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేదా కనీసం ఇంకొక 10 సెంటీమీటర్లన్నా ఎక్కువ తీసుకోండి. అంటే వీళ్ళు వచ్చేసి 1 మీటర్ ఇచ్చారు. ఇంకో 10 సెంటీమీటర్లు ఎక్కువ తీసుకున్నా మనం అడ్జస్ట్ చేసేయచ్చు క్లాత్ని. అందుకోసం నాకు ఇక్కడ అంతా కూడాను షేప్ పట్టి హ్యాండ్స్కి అంతా కూడా అతుకులు అనమాట. ఇవన్నీ నేనైతే వీడియోలో చూపించలేదండి. ఇవన్నీ ముందే నేను జాయింట్లు వేసి పెట్టుకున్నాను. చూసారు కదా. ఈ విధంగా ప్లేస్ చేసేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఇక్కడ షేప్ పట్టిని జాయింట్ చేసేటప్పుడు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేయాలి. మెయిన్ డాట్ని వచ్చేసి పక్కకు జరపాలండి, పక్కకు ఫోల్డ్ చేయాలి. ఇంకొచ్చేసి మళ్ళీ పైనుంచి ఒక అనకుట్టు వేసేస్తున్నానండి. ఓకేనండి. ఒకవైపునైతే ఏ విధంగా మనము షేప్ పట్టిని జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా ప్లేస్ చేసేసి చూడండి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. మెయిన్ డాట్ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను సైడ్కి. ఓకేనా. ఈ ఫ్రంట్ పార్ట్ని సాగదీసి పట్టుకోకూడదండి. సాగదీసే కొద్దీ అది సాగిపోద్ది. నార్మల్గా షేప్ పట్టి మీద ప్లేస్ చేయడం అంతే, ఈక్వల్గా అంతేనండి. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. మీకు పైనుంచి అనకుట్టు వేయడం ఇష్టం లేదనుకుంటే ఇప్పుడు ఒక కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసేసి సరిపోద్ది. నాకు వచ్చేసి పైనుంచి అనకుట్టు వేసే అలవాటు అండి. అందుకోసం నేను పైనుంచి ఒక అనకుట్టు వేసేసాను. ఓకేనండి. ఇవి తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి మనము పైపింగ్ వేద్దామండి. ఓకేనా. పైపింగ్ వచ్చేసి ఇది వచ్చేసి స్ట్రైట్ పీస్ అండి. 1.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసేసుకున్నాను. ఓకేనండి. 2 హ్యాండ్స్కి సరిపడా క్లాత్ తీసేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక క్లాత్కి సరిపడా క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఆల్రెడీ గమ్ పెట్టేసుకున్నాం కదా, అంటే ఒరిజినల్కి లైన్కి గమ్ పెట్టేసాము. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైవైపు నుంచి, ఓకేనా, పైవైపు నుంచి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే. అక్కడ మిషన్లో ఏ విధమైన అడ్జస్ట్మెంటు చేయలేదు, ప్లస్ అది నార్మల్ పాదమే అనమాట. ఓకేనండి. ఇంక ఇక్కడ మీరు గమనించాల్సింది మంచి ఫినిషింగ్ రావాలి అంటే ఎట్లా స్టిచ్ చేయాలంటే అది ఒక 12 నెంబర్ థ్రెడ్ వల్లే సాధ్యమవుతుందండి. ఓకేనా. ఒక 12 నెంబర్ థ్రెడ్ వల్లే నార్మల్ మిషన్ మీద మనం వచ్చేసి మంచి ఫినిషింగ్ తోటి పైపింగ్ వేయచ్చు. అంటే చిన్న మిషన్ ఉన్న వాళ్ళు కూడాను ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో పైపింగ్ సేమ్ అంతే మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్ అండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను, ప్లేస్ చేసేసి ఈ విధంగా ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా పైపింగ్ యూస్ చేసింది, ఆ క్లాత్ని వచ్చేసి ఫోల్డ్ చేసేసి ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. ఓకేనా. ఇక్కడ గమనించాల్సింది మనం పైపింగ్ వేసే క్లాత్ లూజ్ ఉండకూడదు, ఆ థ్రెడ్ లూజ్ ఉండకూడదు. అట్లాగని ఈ హ్యాండ్ క్లాత్ ఉంది కదా అది కూడా లూజ్ ఉండకూడదండి. ఏవి కూడా లూజ్ లేకుండా పట్టుకుని ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఓకేనా. ఇవన్నీ కూడాను ఈ విధంగా సర్దుకుని నిదానంగా చూడండి, వీళ్ళతో నేను ఏ విధంగా సర్దుతున్నాను అనేది కూడా గమనించండి. ఈ విధంగా పైవైపు నుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఇంకా హ్యాండ్ కాబట్టి నేను మళ్ళీ ఇదంతా కుట్టిన తర్వాత ఈ పైపింగ్ వేసిన క్లాత్ ఉంది కదా ఒక 1/2 ఇంచు వెడల్పు ఉంటుంది అనమాట లోపల వైపున, లైనింగ్ వైపున, దాని మీద మళ్ళీ ఇంకో కుట్టు వేసేస్తానండి. కానీ నెక్కి వచ్చేసి నేను హెమ్మింగ్ చేసేస్తాను, కానీ హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసేస్తాను. మనం ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ చేయాల్సిన పని ఏమీ లేదండి. ఓకేనా. చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ అక్కడక్కడ సూది దింపి పాదం ఎత్తాలండి. ఎందుకంటే క్లాత్ ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, ముడత వస్తుంది అనమాట. ఓకేనా. అందుకోసం అక్కడక్కడ సూది దింపి పాదం ఎత్తి సర్దుకొని కుట్టుకుంటూ వస్తే సరిపోద్ది. చూసారు కదండి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో, మంచి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా. స్టార్టింగ్ పీపుల్ అయినా కూడాను ఇంతే పర్ఫెక్ట్గా స్టిచ్ చేయొచ్చు. ఇంకా మీకు చిన్న మిషన్ ఉంది, మేము ఇంత మంచి ఫినిషింగ్ రాదని భయపడాల్సిన అవసరమే లేదు. ఇంతే మంచి ఫినిషింగ్ తోటి మీకు
థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చండి. చూడండి లోపల వైపున వచ్చేసి ఆ ఫోల్డింగ్ ఉంది కదా, ఎక్కడి వరకు అయితే ఫోల్డింగ్ ఉందో ఆ క్లాత్కి అంతా కూడా నేను ఇంకో కుట్టు వేసేసాను అనమాట. ఇంకా నేను ఇక్కడ హెమ్మింగ్ చేయాల్సిన పని ఏమీ లేదు. చూసారా ఈవెన్గా వచ్చిందా లేదా మంచి ఫినిషింగ్ తోటి. ఓకేనండి. లోపల వైపున ఇట్లుంది. నేను ఎట్లా స్టిచ్ చేశానో సేమ్ అట్లాగే మీకు చూపిస్తున్నానండి. ఇంకో హ్యాండ్కి కూడాను నేను ఈ విధంగా పైపింగ్ అయితే స్టిచ్ చేశానండి. చూడండి ఇవి రెండింటికి కూడాను. హ్యాండ్కి గమనించారా ఎంత పెద్ద అతుకులు ఉన్నాయో. అంటే ఈ హ్యాండ్కి కట్ చేయాలంటే ఒక సింపుల్ టిప్ యూస్ చేశానండి. అంటే తక్కువ క్లాత్కి పెద్ద హ్యాండ్ని ఏ విధంగా కట్ చేయాలి అనేది అది వచ్చేసి మీరు కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ మీద 2 ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలండి. మనం షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టామో అంత ఖర్చు ఇక్కడ కుట్టేసేయాలన్నమాట. ఓకేనా. కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. నేను వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టాను. నడుము పట్టీకి వచ్చేసి 1/4 ఇంచ్ విడిచిపెట్టాను. అక్కడ ఎంతైతే విడిచిపెట్టామో అంతా నేను ఇక్కడ కట్ చేశానండి. ఓకేనా. ఒకవైపున ఏ విధంగా అయితే షోల్డర్స్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నారు. మీరు గమనిస్తున్నారండి అక్కడ వచ్చేసి షేప్ పట్టీలకి ఎంత పెద్ద అతుకులు ఉన్నాయో. అవన్నీ కూడాను పెద్ద సైజు కాబట్టి వాళ్ళు మనకు తక్కువ క్లాత్ ఇచ్చారు కాబట్టి ఆ విధంగా అతుకులు పడాల్సి వచ్చింది, అతుకు పెట్టాల్సి వచ్చిందండి. ఓకేనా. ఇక్కడ చూడండి షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ ఎక్కించే ముందు ఒకసారి హెచ్చు తగ్గులు ఉన్నాయా షోల్డర్ వైపు నుంచి చెక్ చేసుకుని, హెచ్చు తగ్గులు వస్తాయండి 1-2 గీతలు, దానివల్ల ప్రాబ్లం లేదు. వస్తే అది కట్ చేయాలి. అది కట్ చేసి మనం ఇక్కడ హ్యాండ్ని జాయిన్ చేయాలి. హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ వైపు నుంచి కుట్టుకుంటూ రావాలి. అక్కడ వచ్చేసి ఘాటు పెట్టుకొని ఉన్నాం కదా, హ్యాండ్కి ఘాటు పెట్టాం మిడిల్, ఆ ఘాటును ప్లస్ ఆ షోల్డర్ కుట్టు మీద రావాలి ఆ ఘాటు. ఆ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. హ్యాండ్ ఎక్కించాలంటే ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. అట్లాగని మీరు 1/2 ఇంచులు చివరిగా అట్లా కుట్టు వేయొద్దండి. ఓకేనండి. ఇంకా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు వేయాలండి. ఇప్పుడు నేను రివర్స్ చేసేసాను. ఒకవైపున వచ్చేసి 2 కుట్లు వేసేసాను కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హ్యాండిల్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మీద ఈక్వల్గా సర్దాలి, అంతేకాని లాగకూడదండి. లాగి పట్టినప్పుడు అదంతా కొంచెం క్రాస్ పార్ట్ కాబట్టి అవన్నీ సాగిపోతాయి. ఎప్పుడు కూడా అవి 2 ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా పెట్టడానికి ట్రై చేయండి, కానీ కుట్టేటప్పుడు సాగదీసి పట్టుకోకూడదు. అదొకటేనండి ఇక్కడ టిప్. అంతేనండి. ఈ విధంగా 2 కుట్లు వేసేసాను అనమాట హ్యాండ్ జాయిన్ చేయడానికి. ఇప్పుడు ఒకవైపునైతే ఏ విధంగా 2 కుట్లు వేసేసాను హ్యాండ్ జాయిన్ చేయడానికి, సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ గమనించాల్సింది షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుని చూడాలి. ఇంకేమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా కట్ చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేసాం కదా, అక్కడ వచ్చేసి కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయండి, అది మనం కట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూసినప్పుడు ఈక్వల్గా కనపడాలి, మనకు చూస్తేనే అర్థమైపోద్ది. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఇంకో వైపున కూడా హ్యాండ్ని ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను. చూడండి ఈ పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అంటే ఏ విధమైన టిప్స్ యూస్ చేయాలనేది చాలా వివరంగా, అంటే ఆది బ్లౌజ్ తోటి నేను ఏ విధంగా కట్ చేయాలనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి. వీటికి వచ్చేసి హ్యాండ్స్కి కూడాను చాలా పెద్ద అతుకు పట్టిందనమాట. అవన్నీ కూడాను నేను లైనింగ్కే సపరేట్ క్లాత్ సైడ్ క్లాత్ మిగిలింది కదా, అదంతా కూడా అతుకులు పెట్టేసి ఇంకా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి గమ్ పెట్టేశానండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఒరిజినల్ పై వైపుకి వచ్చేసి ఏ విధమైన అతుకు కనపడదు. లోపల వైపున అతుకు ఉంటుంది కానీ పై వైపునైతే అతుకు కనపడదు. ఇప్పుడు చూసారు అక్కడ అతుకు కూడాను ఖర్చు మనకి బయటకు కనిపించకుండా లోపల వైపు ఉండేటట్టు కుట్టేశాను అనమాట. అంటే మనకి లోపల వైపు చూసినా కూడాను మంచిగా కనపడాలండి. ఓకేనా. మంచి ఫినిషింగ్ తోటి లోపల వైపున ఖర్చు కనపడకుండా కుట్టుకోవాలన్నమాట. లైనింగ్కి ఎప్పుడైనా కూడా అతుకులు వేసినా ఖర్చు మనకి బయటకు కనపడకూడదు. ఓకేనా. అది ఒరిజినల్ క్లాత్ వైపున చూడాలన్నమాట. అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. ఓకేనండి. ఇంకో వైపున కూడా హ్యాండ్స్ని జాయిన్ చేశాను. ఇప్పుడు చూడండి ఇవన్నీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను, ఫ్రంట్ పార్ట్కిను బ్యాక్ పార్ట్కి. అక్కడ మళ్ళీ నేను ఈ విధంగా మార్కర్తో ఒకసారి మార్కింగ్ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది ఎందుకంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఒకసారి సైడ్ మనకు వచ్చేసి సైడే ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, షేప్ పట్టీ క్లాత్, అది ఎంత ఎక్సెస్ ఉందనేది ఇప్పుడు తెలిసిపోద్ది. అంటే మనం ఎంత ఫోల్డ్ చేయాలనేది ఇప్పుడు అర్థమైపోద్ది అనమాట. అక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నానా, సేమ్ అదేవిధంగా ఇంకో వైపున కూడాను. ఈ పద్ధతి దేనికంటే మనకి సైడ్ వచ్చేసి హెచ్చు తగ్గులు రావు, చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుందండి. అందుకోసం అంటే ఇక్కడ రన్నర్తో మార్క్ చేసుకోవడం వల్ల కుట్టుకునేటప్పుడు కూడా ఈజీ ఉంటుందండి. అందుకోసమనండి. చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకుంటే చంక దగ్గర ప్లస్ గుర్తు వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేయాలి. ఆ పట్టీని కూడా ఫోల్డ్ చేయాలి.
ఇప్పుడు ఎంత పొడవు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసాను. ఇదంతా ఫోల్డ్ చేయాలని. ఇప్పుడు వచ్చేసి ఆది జాకెట్లోంచి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అంటే ఉక్సుల వైపున ఎంత ఫోల్డ్ చేయాలనేది ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ విధంగా కింద ఉన్న ఎక్సెస్ అంతటిని కూడాను ఫోల్డ్ చేసేసి కుట్టేసేయడమేనండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనము ఎక్కడి వరకైతే ఫోల్డ్ చేసామో, ఎక్కడి వరకైతే మార్క్ చేసుకున్నామో ఆ 2 మార్కింగ్ని ఈ విధంగా పట్టుకొని ఒకసారి కుట్టేయాలన్నమాట. ఓకేనా. ఒక కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ వైపున ఈ క్లాత్ అంతా ఉంది కదా, ఇదంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేయడమేనండి. అంటే చాలా సింపుల్ అనమాట. అంటే షేప్ పట్టీకి ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. ఆ ఫార్ములాతో ఎవరికైనా కట్ చేశారనుకోండి, ఇదే పద్ధతిలో స్టిచ్ చేశారనుకోండి, సైడ్ హెచ్చు తగ్గులు రావు, ప్లస్ చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుందండి. కానీ ఎవరికైనా ఒకటే పద్ధతిలో కట్ చేయొచ్చు. అదేంటనేది మీరు ఒకసారి కటింగ్ వీడియోలు చూస్తే అర్థమైపోద్దండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఒకవైపునైతే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా, ఎంత ఫోల్డ్ చేసామని తెలిసింది కదా, ఇంకో వైపున ఫ్రంట్ ఎంత అనేది మార్క్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వరకు మార్క్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇంకో వైపున కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటూ రావడమేనండి. చూడండి, అంటే బ్లౌజు స్టిచ్ చేయడం కూడా ఎంత సింపుల్లో, అంటే నేను చాలా సింపుల్గా చూపిస్తున్నానండి. కటింగ్ వీడియోలు ఎంత సింపుల్గా ఉంటాయో, ఎవరికైనా కొత్త వాళ్ళకైనా ఫస్ట్ టైం చూడంగానే అర్థమవుతాయో, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా అట్లే అర్థమైపోద్దండి. ఓకేనండి. ఇంకా మళ్ళీ ఈ వైపున ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఇదంతా కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకుంటూ రావడమే. చూడండి, ఈ విధంగా నిదానంగా ఫోల్డ్ చేసుకొని ఇంకో కుట్టు వేయడమేనండి. ఇక్కడ కుట్టడం అంటే ఫినిషింగ్ కూడా, కుట్టు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కుట్టే కుట్టు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తే ఎట్లుంటుందో ఆ విధంగా స్టిచ్ చేశారనుకోండి, మీకు మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను. సైడ్ ఒక షేప్ పట్టీకి అయితే మార్కింగ్ లేదు కాబట్టి అక్కడ వరకు మార్క్ చేసేసాను. ఇంకా మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్కి మనకు కావాల్సిన నడుము కొలతంతా 10 ఇంచులు అనమాట, అక్కడ వరకు మార్క్ చేసేసాను. ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది, ఒక 1/4 ఇంచు, అదంతా కట్ చేస్తున్నాను. ఎంతవరకు కట్ చేయాలి? ఓన్లీ షేప్ పట్టీ వరకు మాత్రమే కట్ చేయాలండి, అదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. అంతేగాని నెక్ వరకు పై వైపు ఉన్న వరకు కట్ చేయొచ్చు అనుకోకూడదు. ఇంక చూడండి, ఇంకో వైపున కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్కి అయితే మార్కింగ్ ఉంది, షేప్ పట్టీకి మార్కింగ్ లేదు. అందుకని స్ట్రైట్గా స్కేల్ ప్లేస్ చేసేసి ఆ విధంగా మార్క్ చేసాను. ఇప్పుడు వచ్చేసి కొన్ని బ్లౌజులకి ఈ విధంగా ఎక్స్ట్రా వస్తుందండి, అదంతా కూడా ఫ్రంట్ వైపే కట్ చేయాలన్నమాట. ఓకేనా. 10 ఇంచులు నడుము కొలత కదా, 4వ భాగము అది మార్క్ చేసేసుకొని ఫ్రంట్ ఎంత ఎక్సెస్ ఉందో అది కట్ చేశాను నేను. ఓకేనండి. వీటికి వచ్చేసి ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి స్టిచ్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఉక్సులు పట్టి అనమాట. ఈ విధంగా 1 లేదా 1.5 ఇంచుల వెడల్పుతోటి ఒక స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపుని ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఒక ఉక్సుల దగ్గర ఉన్న డాట్ ఉంది కదా, ఆ డాట్ వచ్చేసి పై వైపుకి చూస్తుండాలండి. ఓకేనా. ఈ డాట్స్ అన్నీ కూడాను ఆ విధంగా ప్లేస్ చేయడం వల్ల మనకు మంచి ఫినిషింగ్ ఉంటుంది. ఓకేనండి. ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఆ క్లాత్ని పైనుంచి ఒక కుట్టు వేసేస్తున్నాను. ఓకేనా. కిందున్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకొని ఫస్ట్ ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 2 ఫోల్డింగ్ చేయాలండి. 2 ఫోల్డింగ్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. అంటే ఉక్సులు పట్టి అనేది ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోద్దండి. ఓకేనా. అట్లాగని 1 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ క్లాత్ తీసేసుకొని ఒక లేయర్ ఫోల్డ్ చేశారనుకోండి, అప్పుడు పలచగా ఉంటుందండి, అది బాగుండదనమాట. ఖచ్చితంగా కొంచెం థిక్ ఉండాలన్నమాట. అంటే ఒక 1.5 ఇంచుల వెడల్పుతో తీసుకున్నారనుకోండి, మీకు వచ్చేసి ఉక్సులు పట్టి థిక్గా వస్తుంది. కానీ ఈ ఉక్సుల వైపు ఉన్న ఎక్సెస్ క్లాత్ కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అండి. కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు లోపల వైపు అంటే రాంగ్ సైడ్ వైపున ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది కూడా స్ట్రైట్ పీసే. ఇంకోటి ఏంటంటే ఇది కనీసం ఒక 3 ఇంచెస్ వెడల్పు ఉండాలండి. ఓకేనా. 3 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోద్ది. ఈ విధంగా పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని కింద వైపున ఎక్సెస్ క్లాత్ ఉంటే, మరి ఎక్కువ ఎక్సెస్ ఉంటే అది కట్ చేసేసి ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఈ విధంగా ఒక ఫోల్డింగ్, ఇంకొక ఫోల్డింగ్ అనమాట. ఓకేనండి. స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఈ పై వైపున ఉన్న ఈ క్లాత్ అంతటిని కూడాను మనం ఆల్రెడీ కుట్టున్నాం కదా, ఆ కుట్టు మీద ఉండాలన్నమాట. స్టార్టింగ్ కుట్టాం కదా పాదం గ్యాప్ తోటి, ఆ కుట్టు బయటికి కనపడకూడదండి. అక్కడ వరకు ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ ఒక పాదం గ్యాప్ తోటి చివరి వరకు కూడా ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఇంకొచ్చేసి కింద వచ్చేసి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ను కూడా ఈ విధంగా క్లోజ్ చేయాలండి. ఓకేనా. ఇక్కడ ఈ పై వైపున ఉన్న ఈ ఎక్సెస్ క్లాత్ కట్ చేయాలండి. కుట్టేసాం కదా, ఇంక ఉక్సులు పట్టి కాజా పట్టి అనుకోకూడదు. కుట్టిన తర్వాత వచ్చేసి ఈ విధంగా కాజా పట్టి మీద ఉక్సులు పట్టిని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏమైనా ఎక్సెస్ ఉందా అని చూసుకోవాలండి. నాకు వచ్చేసి ఇక్కడ కొంచెం ఎక్సెస్ క్లాత్ వచ్చింది ఉక్సులు పట్టి, నేను వచ్చేసి అది కట్ చేసేస్తున్నాను అనమాట.
ఓకేనండి. ఇది వచ్చేసి మార్కింగ్ చేసేటప్పుడు ఓకేనా, షేప్ పట్టి మార్కింగ్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్, అక్కడ మార్క్ చేసేటప్పుడు పొరపాటు జరిగింది. దానివల్ల ఇప్పుడు పై వైపున కట్ చేయాల్సి వస్తుందండి. ఓకేనా. ఎక్సెస్ వచ్చింది కదా ఉక్సులు పట్టి, అది వచ్చేసి నేను ఈ విధంగా పై వైపునైతే కట్ చేశానమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి 2 ఇంచుల వెడల్పుతోటి ఈ విధంగా క్రాస్ పీస్ తీసుకున్నానండి. అంటే ఫ్రంట్ టు బ్యాక్ రౌండ్ నెక్ కాబట్టి ఇది వచ్చేసి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పై వైపున ఒరిజినల్ వైపున ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. కాజా పట్టి కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు, ఆ పైపింగ్ యూజ్ చేసే క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టు ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఓకేనా. నేను చెప్పేదంతా పాటును మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్థమవుతుంటుంది అనమాట. ఓకేనండి. షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఏ విధంగా బ్యాక్ వైపున చూసిందో ఈ నెక్ దగ్గర ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు కూడాను ఆ ఖర్చు వచ్చేసి నెక్ వైపున క్లాత్ కూడాను బ్యాక్ వైపుకి చూడాలండి. ఓకేనండి. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఇప్పుడు ఈ పాదం గ్యాప్తో స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాం కదా, అంటే ఇది వచ్చేసి మనకి మెడపట్టిని ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో అంత టైమే తీసుకుంటుంది. అంత టైంలోనే మనం వచ్చేసి నెక్కి వచ్చేసి పైపింగ్ స్టిచ్ చేయొచ్చేసి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి. ఓకేనండి. ఇంకా డబ్బుల పరంగా టైం అయితే అదే టైం తీసుకుంది. డబ్బులు అయితే ఇంకా మనం కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటాం కదా పైపింగ్ వేసినప్పుడు. ఓకేనండి. అంటే ఈజీ పద్ధతి అనమాట. ఈ విధంగా మీరు ఒకసారి పైపింగ్ని స్టిచ్ చేసి చూడండి. హ్యాండ్స్కి అయితేనేమి నెక్కి అయితేనేమి మీకు చాలా ఈజీ అనిపిస్తుందండి. ఓకేనా. మనం నెక్కి మెడపట్టిని కుట్టడానికి ఎంత టైం అయితే తీసుకుంటుందో సేమ్ అంత టైమే తీసుకుంటుంది. అందుకోసమే నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. అందుకని ఇది క్లాత్ ఎంత వెడల్పు తీసుకోవాలనేది కూడా నేను చెప్తున్నాను. ఒక 2 ఇంచుల వెడల్పు తీసుకుంటే సరిపోద్ది. ఇంకా ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాం అంతే అండి. హ్యాండ్స్కి వచ్చేసి స్ట్రైట్ పీస్ 1.5 ఇంచులు, దీనికి వచ్చేసి ఒక 2 ఇంచులు క్రాస్ పీస్ తీసుకున్నాం అంతే. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మొత్తం కూడాను ఘాట్లు పెట్టేసుకుంటూ రావాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టకుండా మనం కుట్టామనుకోండి మనకి మంచి ఫినిషింగ్ రాదు. ఫోల్డ్ చేయాలన్నా రౌండ్ తిరిగే దగ్గర రౌండ్ తిరగదండి. అందుకోసం ఈ విధంగా మొత్తం కూడాను ఘాట్లు పెట్టేసుకుంటూ రావాలి. ఘాట్లు పెట్టేసిన తర్వాత నేను థ్రెడ్ని ఏ విధంగా ప్లేస్ చేసి స్టిచ్ చేస్తాననేది జాగ్రత్తగా గమనించండి. ఇంకా 2 వైపులా చివరన ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఓకేనా, ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోద్ది. మరీ ఎక్కువ అవసరం లేదు. ఒకవేళ మరీ ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసేయండి. కానీ ఈ విధంగా 1/2 ఇంచ్ ఉంటే సరిపోద్దండి. ఇది వచ్చేసి 12వ నెంబర్ థ్రెడ్ అండి. చూడండి ఈ విధంగా ప్లేస్ చేసి ఫస్ట్ ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా, అది ఈ విధంగా ఫోల్డ్ చేశాను. మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ నెంబర్ థ్రెడ్ అయితే నార్మల్ మిషన్ మీద, అంటే మీకు చిన్న మిషన్ ఉన్నా కూడాను ఇంతే మంచి ఫినిషింగ్ తోటి మీరు పైపింగ్ స్టిచ్ చేసుకోవచ్చండి. ఓకేనా. ఇంకా వేరే థ్రెడ్ యూస్ చేస్తారనుకోండి, దానికి వచ్చేసి సింగిల్ పాదం యూజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి నాది పెద్ద మిషన్ అయినా నాకు సింగిల్ పాదం ఉన్నా కూడాను నేను వచ్చేసి నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. అలాగనే మిషన్లో ఏ విధమైన సెట్టింగ్ చేయలేదండి. ఓకేనా. చూసారు కదా ఎంత మంచి ఫినిషింగ్ వస్తుందో, ఈవెన్గా వస్తుందా లేదా. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే కస్టమర్ దగ్గర నుంచి అయితే మంచి కాంప్లిమెంటే వస్తుంది, చాలా మంచి ఫినిషింగ్ తోటి మీరు స్టిచ్ చేశారండి అని. ఓకేనండి. ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడమే. అక్కడ మీరు గమనించాల్సింది థ్రెడ్ని కానీ బ్లౌజ్ క్లాత్ని అక్కడ యూజ్ చేసాం కదా పైపింగ్ కోసం, ఆ క్లాత్ ఇవన్నీ కూడా లూజ్ ఉండకూడదు. ఇవన్నీ లూజ్ లేకుండా పట్టుకొని నిదానంగా కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. అప్పుడప్పుడు కూడా క్లాత్ ముడతలాగా వస్తుంది కదా, అప్పుడు వచ్చేసి మనం సూది దింపి పాదం ఎత్తి ఒకసారి క్లాత్ని సర్దుకోవాలి. కింద యూజ్ చేసే పైపింగ్ క్లాత్ అయితేనేమి పై వైపిన క్లాత్ కూడాను అప్పుడప్పుడు ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ముడతలాగా. ఓకేనా. కొంచెం దూరం కుట్టిన తర్వాత మీరు ఒకసారి సూది దింపి మళ్ళీ పాదం ఎత్తి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా అయితే కింద వైపున పైపింగ్ క్లాత్ అయితే ఫోల్డ్ అవుతుందండి. అవన్నీ గమనించుకుంటూ అది చూడండి అట్లా విధంగా ఒకసారి ఎత్తి సర్దుకోవాలన్నమాట. ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ వస్తే మీకు మంచి ఫినిషింగ్ తోటి బ్లౌజ్ రెడీ అయిపోద్దండి. చూస్తున్నారు కదండి, మీరేమంటారు? మంచి ఫినిషింగ్తో వచ్చిందా లేదా బ్లౌజు? పైపింగ్ అయితే ఫస్ట్ క్లాస్ ఉందన్నమాట. ఓకేనా. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే ఈ విధంగా పైపింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ చెప్పాను కదా, షోల్డర్ వైపున ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి చూడాలన్నమాట. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఈ నెక్ వైపున మెడపట్టి కుట్టేటప్పుడు అయినా కానివ్వండి,
ఈ విధంగా పైపింగ్ వేసేటప్పుడైనా కానీ ఓకేనా. చివరి వైపు నేను ఎక్సెస్ క్లాత్ కట్ చేశాను. ఇంకా థ్రెడ్ వచ్చేసి చివరికి వచ్చేసరికి కట్ చేశానండి. అంటే ఉక్సులు పట్టి ఎంతవరకు ఉందో అక్కడ వరకే కట్ చేయాలి. ఇంక ఎక్స్ట్రా ఉంది కదా పైపింగ్ క్లాత్ ఉక్సులు పట్టి కంటే ఒక హాఫ్ ఇంచ్ అది ఆ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసి చివరి వైపున వచ్చేసి ఒక రబ్ ఇచ్చేసాను. ఓకేనండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఈవెన్గా వచ్చిందా లేదా. ఇంక ఇదంతా హెమ్మింగ్ చేసేస్తామండి. నెక్ పార్ట్కంతా హెమ్మింగ్ చేసేస్తాను. అప్పుడు నాకు మంచి ఫినిషింగ్ అనిపిస్తుంది. నేనేం పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఏమీ ఒక కుట్టు వేయనండి, అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అంటే బ్యాక్ పార్ట్ కలర్ రన్నర్తో మార్క్ చేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇప్పుడు షేప్ పట్టి దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ రెండు కలిపి పెట్టేసి చూడండి ఈ విధంగా దాని మీద ఒకటి ఆ విధంగా కలిపి పెట్టేసుకుని మనము పిన్ పెట్టేసుకోవాలి. ఒకవైపునైతే ఏ విధంగా పిన్ పెట్టేసామో రెండు మార్కింగ్ ఒకదాని మీద ఒకటి పెట్టి సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడాను ఈ విధంగా పిన్ పెట్టేసుకుంటామండి. ఇంకా మీకు నడుము కొలత ఎంత ఉందో అంతే వస్తుంది, మళ్ళీ మీరు చెక్ చేయాల్సిన అవసరమే లేదు. అలాగని చెక్ చేయకూడదా అని కాదండి, ఒకసారి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూడండి మళ్ళీ ఒకసారి మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా మన దగ్గర, ఒకసారి ఇది ఎంత ఉందో కొలుచుకొని చూడండి. ఓకేనా. మీకు చూపించడానికి కూడా ఇది సరిపోలేదన్నమాట, ఈ విధంగా ఫోల్డ్ చేసి చూపిస్తున్నానండి. అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, నాకైతే చూపించడానికి కుదరలేదు ఫుల్గా, అందుకని ఆ విధంగా ఫోల్డ్ చేసి చూశాను. నాకు వచ్చేసి ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంతే ఉందండి. నేను కుట్టే బ్లౌజ్ కూడా నడుము కొలత. ఇంకొచ్చేసి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి చంక దగ్గర మార్కింగ్ ఉంది కదా ఫ్రంట్కి బ్యాక్కి, అక్కడ అవి రెండు కూడా ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని పిన్ పెట్టేశాను. ఇవన్నీ ఏంటంటే రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేసుకొని ఉన్నాను అనమాట. ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో చంక దగ్గర కూడాను మార్క్ చేసేసుకొని ఉన్నాను కాబట్టి అక్కడ పిన్ పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి లూజ్ ఒకటి మార్క్ చేసేసుకోవాలి. ఇంకా చంక దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ ఉంది కదా అక్కడ వరకు కూడాను స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోద్దండి. ఇంకొచ్చేసి మనకి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుందండి. చూడండి చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఇంకొక 2 లేదా ఒక 3 కుట్లు అండి, అంటే కనీసం ఒక 3 కుట్లు వేయండి, లేదంటే ఒక 4 కుట్లు వేయండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కుట్టబోయే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్తో స్టిచ్ వేయండి. ఓకేనా. కుట్టుకి గ్యాప్ వచ్చేసి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒక పాదం గ్యాప్ పెట్టుకున్నారనుకోండి, మనకి బ్లౌజ్ చూడడానికి మంచి ఫినిషింగ్ తోటి బాగుంటుందండి. చూడండి ఇప్పుడు వచ్చేసి ఒక వైపున వచ్చేసి 3 కుట్లు వేసాను కదా, ఇంకో కుట్టు కూడా వేస్తున్నాను. చూడండి ఈ విధంగా. ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతా కూడాను కట్ చేసేసేయడమేనండి. ఒకవైపు అయితే మనం ఏ విధంగా సైడ్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడాను సైడ్ జాయిన్ చేసేయడమేనండి. చూడండి ఇక్కడైతే ఆల్రెడీ పిన్ పెట్టేసుకున్నాం కదా, ఆ పిన్ తీసేసి స్టార్టింగ్ ఒక రబ్ ఇవ్వాలి. ఇంకా చంక దగ్గర కూడా రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా ఫ్రంట్కి బ్యాక్కి, అక్కడ ఆల్రెడీ పిన్ పెట్టేసేయాలండి. అక్కడ పిన్ పెట్టేసేయడం వల్ల మనకు వచ్చేసి హెచ్చు తగ్గులు రావన్నమాట. అంటే చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్ వస్తుందండి. అందుకోసం ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఎక్కడైతే రన్నర్తో మార్కింగ్ పెట్టుకొని ఉన్నామో బ్యాక్ పార్ట్లో అక్కడే కుట్టుబడుతుంది. అదే మార్కింగ్ కింద కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఈ రెండు, అంటే ఫ్రంట్కి బ్యాక్ ఒకదాని మీద ఒకటి ఉండాలి ఆ మార్కింగ్లు రెండు. ఓకేనండి. ఈ విధంగా చంక వరకు కుట్టేసిన తర్వాత ఈ విధంగా చూడండి హ్యాండ్ ఆ విధంగా సర్దుకొని నేను వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇక్కడ వచ్చేసి రైట్ హ్యాండ్కి వచ్చేసి రైట్ హ్యాండ్ ఈ విధంగా ప్లేస్ చేసేసి కొలత తీయండి, అంటే మార్క్ చేసేసుకోండి హ్యాండ్ లూజు. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ కుట్టేటప్పుడు వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ ఎంత లూజ్ ఉందో ఆది జాకెట్లో అదే మార్క్ చేయండి. ఎందుకంటేను కొంతమందికి వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ కంటే రైట్ హ్యాండ్ లా ఉంటుంది, లేదా రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ కొంచెం లావు ఉంటుందండి. అందుకోసం చెప్తుంటారు కొంతమంది కస్టమర్ కంప్లైంట్ చెప్తుంటారు. అందుకోసం మనకు ఆది జాకెట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని. ఓకేనండి. ఈక్వల్గా ఉంటే ప్రాబ్లం లేదు, హెచ్చు తగ్గులు ఉన్నాయంటే ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ని పెట్టి లూజ్ మార్క్ చేసేసుకొని స్టిచ్ చేసేయండి, అంతేనండి. సేమ్ అదేవిధంగా ఇంకో వైపుని కూడా ఈ విధంగా సైడ్ జాయిన్ చేస్తాను, 4 కుట్లు వేసేస్తానండి. చూడండి మంచి ఫినిషింగ్తో స్టిచ్ చేశానా లేదా, చాలా సింపుల్గా. చూడండి ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను. ఇంక ఈ హ్యాండ్కి వచ్చేసి అతుకు ఎక్కువ పడింది కదా, నేను వచ్చేసి కుట్టుకునే అతుకు వేసుకునేటప్పుడు కొంచెం కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్టేశాను. అంటే మొత్తం కుట్టేసిన తర్వాత ఎట్లా సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తాం కదా, అందుకోసమనండి. చూడండి మొత్తం స్టిచ్ చేసేసానా,
ఈ కుట్లు అయితేనేమి మంచి ఫినిషింగ్తో వచ్చిందా లేదా చూడండి. చూడండి కుట్టుకి గ్యాప్ గమనించారా? పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేశాను. ఇంకా హ్యాండ్ కూడా చూసారండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చూడండి చంక దగ్గర మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడాను జారిపోయే క్లాత్ అనుకోండి కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి చంక దగ్గర, అదొకటి గమనించుకోండి. చూడండి ఈ విధంగా చూపించడానికి నాకు ఇబ్బందిగా ఉందండి, అంటే కనిపించదు అనమాట వీడియోలో పూర్తిగా. చూడండి నాకు ఆది జాకెట్ ఎంత ఉందో అంతే ఉందన్నమాట నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా నడుము కొలత. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను క్లియర్ చేయగలిగినవైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ బ్లౌజ్ ఫినిషింగ్ ఏ విధంగా వచ్చింది అని మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.